రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందని పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, జాఫర్ ఖాన్పేట, ఊషన్నపల్లి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఉన్న దేవాలయాలను గ్రామాల్లోనే ప్రధాన కూడల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి పరిసరాలను శుభ్రపరిచారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీలో రేషన్ షాపుల్లో నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్ను కలిసి పిల్లలతోటి సరదాగా కార్యకర్తలు మాట్లాడి పౌష్టిక ఆహారాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అంత్యోదయ కార్డుల కింద 35 కిలోలు ఇచ్చేటటువంటి నిరుపేదలను కలిసి మాట్లాడారు. రైతులు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎగపెట్టిందని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇంతవరకు 2 పసళ్లకు రైతు భరోసా ఎగనామం పెట్టి 2 లక్షల రుణమాఫీ చేయకుండా నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇవ్వకపోవడం, మహిళలకు గృహజ్యోతి కింద 2,500 రూపాయలు ఇవ్వకపోవడం, అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వమే నమ్మకం కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ఎలా మోసం చేసిందో కాంగ్రెస్ అలానే మోసం చేస్తోందని, ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఆదరిస్తాం, బీజేపీకే ఓటేస్తాం అని పెగడపల్లి ప్రజలు ముక్త కంఠంతో చెప్పడం జరిగిందన్నారు. 2 పార్టీలు ద్రోహం చేసి గద్దెనెక్కి అప్పుల పాలు చేసి భూములను అమ్మే పరిస్థితికి తీసుకొచ్చారని, అప్పుల కుప్పలు చేసి పెట్టి విద్యా ఉపాధి కల్పించే పరిస్థితి లేదని, మాట ఇచ్చి తప్పని పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వమని, ఖచ్చితంగా మోదీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తామని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గూడెపు జనార్దన్ రెడ్డి, చల్లా చంద్రమౌళి, మల్కోజ్ వెంకటేశ్వర్లు, ఎండి రఫీ, కూసరాజు, గుడ్ల నరేష్, గుడిపాటి మనోహర్ రెడ్డి, జంగా కిరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వడ్ల మహేందర్, ఏదునూరి వెంకన్న, కోటగిరి రమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, వేణు, రమేష్, ప్రదీప్, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమానికి పేటపల్లి గ్రామానికి విచ్చేయడం జరిగినది. మా పూర్వ కార్యకర్తలను కలిసినాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కూడా కలిసినాం. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పనితీరు చాలా బాగుంటుందని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 20 ఏళ్ళుగా వెయిట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చినాక బతుకులు మెరుగుపడతాయని అనుకున్నాం, కానీ కేసీఆర్ గారు చాలా అప్పులు చేసిపోయిందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈయన గెలిచిందే అప్పులు చేసిందని చెప్పడానిక? మరి మా బతుకులు, మా గుడిసెలు ఇట్లనే ఉండాలనా? మాకు ఇంకా కూడా మా కొడుకులకు ఇప్పటి వరకు 12 ఏళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి అదేవిధంగా రైతు బంధు మాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, రైతు చేసినటువంటి అప్పు 2 లక్షల వరకు ఉన్నది, అది మాఫీ చేయట్లేదు. అదేవిధంగా అనేక రకాల సమస్యలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. 5 లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, మీరున్న స్థలాలని ఇచ్చిన హామీ అటకెక్కిపోయింది. అంతకుముందుకు డబుల్ బెడ్రూమ్లు కూడా అటకెక్కినాయి. ఇక ఈ అబద్ధాల పార్టీలను మేము నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని సాధారణంగా ఆహ్వానిస్తూ పేడపల్లి గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని పండుగ కళ్ళకు అద్దుకున్నట్టు, అసలు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అయితే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మీరు వచ్చినా రాకున్నా మేము పువ్వు గుర్తు కనబడితే బీజేపీ అని చెప్తే ఖచ్చితంగా ఓటేస్తామని ముందుకు వస్తా ఉన్నది. ఇది శుభ పరిణామంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని ప్రజలే అంటూ ఉన్నారు. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ 14 ఏళ్ళ 12 ఏళ్ల పరిపాలన చూసారు. వాళ్ళు మహిళలకు 2,500 ఇస్తాం, నెలకు అని 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తామని కళ్ళబొల్లి మాటలతో గద్దెకెక్కిన తర్వాత ప్రత్యామ్నాయంగా కేసీఆర్ను ఓడించడానికి కోసం రేవంత్ రెడ్డిని గారిని గెలిపిస్తే ఈ తెలంగాణను అప్పుల కుప్పలు చేసి ఉన్న భూములను అమ్మి బజార్న పడేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా భూములు పంచట్లేదు. ఇదివరకు ఒక గూడు కూడా కట్టించి నిరుపేదలకు కూడా గూడు కట్టించినటువంటి దాఖలాలు లేవు 12 ఏళ్ళుగా. ఎంతో చంద్రబాబు నాయుడు, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను 1000 కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కొందరు కాళేశ్వరం పేరు మీద, కొందరు హైడ్రా పేరు మీద. అంటే దొంగలు కలిసి ఊలు పంచుకున్నట్టున్నది. ఇప్పుడు ఏమో అన్నట్టు సందెట్లో సడేమియా అన్నట్టు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ముచ్చట దొరికింది. సన్న బియ్యం ఇక్కడ తినేటువంటి లబ్ధిదారులు అందరికీ తెలుసు. కరోనా విపత్కర పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది పేదలున్నారు, పని చేయలేకపోతారని చెప్పి గత 5 ఏళ్లుగా 2028 వరకు కూడా ఫ్రీగా బియ్యం ఇస్తానని ప్రకటించినటువంటి మోడీ
ఎలాంటి హామీలు ఇచ్చినా కానీ ఇప్పటివరకు తప్పలేదు. 370 ఆర్టికల్ అయితేనేమి, వక్ఫ్ బోర్డు అయితేనేమి, అదేవిధంగా అయోధ్య నిర్మాణం అయితేనే, 6 లైన్ రోడ్డు కానీ, రైల్వేలు కానీ, ఏరోప్లేన్లు కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధిని తీసుకుపోయి ఇలా ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా, ప్రపంచ గురువుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ భారతదేశంలో యువత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ భారతీయ జనతా పార్టీని గెలిపించేంత వరకు కూడా మేము నిద్రపోం అన్నా. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, మొన్న ఎట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు అడగకుండా వేసినామో మేము అదే రకంగా మేము మీకు ఓట్లు వేసి తీరుతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఇక్కడ సర్పంచ్గా నిలబెట్టండి, ఎంపీటీసీ నిలబెట్టండి, మీరు జడ్పీటీసీగా మండలాల అన్నింటిలో పోటీ చేయండి.